కష్టంలో ఉన్న వారికి సాయం అందించడంలోనే నిజమైన దైవత్వం మానవత్వం ఉంటుందన్నారు ఎమ్మెల్యే గోండు శంకర్. మెప్మా ఆధ్వర్యంలో 2,30,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే గోండు శంకర్ ద్వారా సీఎం సహాయ నిధికి అందజేశారు. విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని, సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారని అన్నారు. ఆపదలో ఉన్న తోటి వారికి తోచిన సాయం అందించేందుకు ముందుకు వచ్చిన స్వయం శక్తి సంఘాల ఆర్పీలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. పట్టణ మహిళా సమైక్య ఈ డ్వాక్రా గ్రూప్ సంఘాలందరూ కూడా కలిపి 2,30,000 రూపాయలు సీఎం గారి సహాయ నిధికి అందించడం జరిగింది. వారి వంతు ఏదో సహాయం ఏదో ఒకటి అక్కడ చేయాలనే ఉద్దేశంతో ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాల అందరికీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది మన సాంప్రదాయం, అది మన ధర్మం. మీరు పాటించినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ కొంత అమౌంట్ని కలెక్షన్ చేసి మేము వరద బాధితులకి ఫండ్ రూపంలో సీఎం గారి ఫండ్కి ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగిందండి. మా మహిళా సంఘాలన్నీ సహాయం చేశారు. 2,30,500 రూపాయలు మహిళా సంఘాల తరఫున మేము ఫండ్ వరద బాధితులకి మా ఫండ్ డొనేట్ చేశామండి. దీనికి మా పీడీ గారు ఎంతగానో మాకు ప్రోత్సహించారు. అలాగే మా ఎండీ గారు కూడా మాకు ఎంతగానో ప్రోత్సహించి మాకు ముందుండి నడిపిస్తున్నారండి. అలాగే మేము మా ఎమ్మెల్యే గారు శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ చెక్కును మేము సీఎం గారి ఫండ్కి రిలీజ్ చేయడం జరిగిందండి, డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే కాకుండా చెత్రీ తుఫాన్ టైంలో కూడా చేశామండి. మళ్ళీ ఉదయం తుఫాన్ టైంలో కూడా మాకు తోచిన సాయం మహిళా సంఘాల తరఫున మేము చేశాము. అదేవిధంగా ఎటువంటి సాయం చేయడానికైనా మా మహిళా సంఘాలన్నీ కూడా ముందుండి మేము ప్రోత్సహించి నడిపిస్తున్నారు. ఇలాగే ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు కూడా మా మహిళా సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చి డొనేషన్స్ ఎన్నో చేశాయి సార్. అలాగే ఢిల్లీ తుఫాన్ కానీ, విద్యుత్ కానీ ఇలాంటి తుఫాన్లోన మా అందరూ ఆర్పీలు తర్వాత ఇక్కడ సంఘాల సభ్యులు కానీ అందరూ కూడా సహకరించి ఇక్కడ నుంచి ఎంతో కొంత డొనేషన్ అయితే ఇవ్వడం ప్రతిసారి కూడా జరుగుతుంది. ఈసారి కూడా మా వంతు విజయవాడ వరద బాధితుల నివారణను మాకు మొత్తం 2,30,500 రూపాయలు ఈ చెక్ని మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారి ద్వారా మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సార్. మొత్తం టౌన్